వచ్చేయమండి అహ్మదాబాద్ రివర్ ఫ్రంట్ బ్రిడ్జ్. ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నాం, ఈరోజు కుదిరింది. వద్దు ఎందుకు అలా ఎందుకురా, బాగున్నాయి. అలా ఎందుకు వెళ్తాయి తెలుసా, ఒకదాని పక్కన ఒక పక్కన చాలా ఫాస్ట్గా వెళ్తాయి. అలా మారుతూ ఉంటాయి, షిఫ్ట్లా మారుతూ ఉంటాయి. ముందు ఒకటి వెళ్తే ఎప్పుడు ఒకటే వెళ్దాం, ఎందుకంటే పక్క పక్కన వెళ్తే గాలికి ఫాస్ట్గా వెళ్తాయి. అవి లెక్కయి అలా టుగెదర్నెస్గా ఉంటాయి. ఎప్పుడైనా చేపలు తిన్నాను వెళ్దాం లోపల. కాతి అలా ఎందుకు వెళ్తాయి తెలుసా, అర్థమైంది అప్పటికన్నా. పక్క పక్కన వెళ్తే ఫాస్ట్గా వెళ్తాయి, ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి తక్కువ శ్రమతో. తెలుసా అలా ఎందుకు వెళ్తాయి పక్క పక్కనే, తక్కువ శ్రమతో ఎక్కువ దూరం వెళ్తాయి. ఎప్పుడు ఫస్ట్ ఒకటి వెళ్తే అలా మారుతూ ఉంటాయి షిఫ్ట్లు. అటల్ బ్రిడ్జ్ అటల్ బ్రిడ్జ్లో ఉన్నామండి. ఏరోప్లేన్ స్వాతి చెప్పు, ఇప్పుడు చెప్పు. హలో చెప్పు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ ఫ్రెండ్స్. దాన్ని పట్టుకోలే, బండి మీద వెళ్ళిపోతున్నారు జనాలు అందరూ. చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు జనాలు. నల్లగా నడుస్తుంది వేస్ట్ అంటే ఇంకెందుకు బతకడం, అన్నీ ఎంజాయ్ చేయాలి. చూద్దాం దా, దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఎక్కక అలాగే ఎక్కకో, కిందకి వెళ్ళడానికి కూడా ఉంది. మనం వస్తారు. హాయ్ అండి, ఇప్పుడు మనం అహ్మదాబాద్ అటల్ బ్రిడ్జ్లో ఉన్నాం. చూడండి బ్రిడ్జ్ ఎలా కనబడుతుందంటే ఇన్స్పైర్డ్ బై కైట్స్ రూపంలో డిజైన్ చేశారు. 2018లో స్టార్ట్ చేశారు. 18, 19, 20, 21, 22 5 ఏళ్ళు. 22 ఆగస్టు 27ని ఇనాగ్రేట్ చేశారు. కనీసం దీనికి 77 కోట్లు పెట్టి వెచ్చించి డిజైన్ చేసిందండి. 900 feet 300 meters, వెడల్పు 14, 13. చూడండి ఎంత అందంగా ఉందో బ్రిడ్జ్ కింద. వెళ్దాం, ఇంకా దగ్గరికి వెళ్దాం. కాకులు ఇక్కడ కనబడతాయి ఎక్కువ, గాంధీనగర్లో పెద్ద ఇదిగా కనబడవు. హాయ్ అండి, అటల్ బ్రిడ్జ్లో ఉన్నాం ఇప్పుడు మనం అహ్మదాబాద్. టికెట్ తీసుకోవాలి మనం, ఫ్రీగా ఏం కాదు. పెద్దలకి ఒక్కొక్కరికి 30, చిన్నపిల్లలకి 3 to 12 ఏళ్ళు అయితే 15 రూపాయలు ఓన్లీ అటల్ బ్రిడ్జ్ అయితే. ఫ్లవర్ పార్క్ కూడా ఉందంటే ప్రస్తుతానికి మూస్తుంది. అది కావాల్సి చిన్నపిల్లలకి 3 to 12 అయితే 20 రూపాయలు. అబౌవ్ 12 years అంటే 30 రూపాయలు పెద్దలకి ఓన్లీ అటల్ బ్రిడ్జ్ అయితే. చిన్నపిల్లలకి పెద్దలకి అయితే 40. అబౌవ్ 60 years అయితే మళ్ళీ 15 అండి. వాళ్ళు అబౌవ్ 60 అన్నా
బిలో 3 అన్నా 3 to 12 అన్నా ఒకటే రేటు. రాయాలి అటల్ బ్రిడ్జ్. ఇదిగో తీసుకో, చూపించాలి కదా మరి. తీసుకున్న డబ్బులకి న్యాయం చేయొద్దు. 30 రూపాయలకి 74 కోట్లెట్టి తీసారంటే ఎవరికన్నా గుజరాతీ చదవాలనుకుంటే చదువుకోండి. 74 కోట్లు వస్తాయి కదా బరాబర్. ఏమున్నదంటే ఇంకంతే మరి. ఇప్పుడున్న అందులో మరి ఎంత వీటికి అవుతాయి, ఎంత పక్క వెళ్తాయి ఎవరు తెలుసు. వెళ్ళండి మీరు ముందుకు వెళ్ళండి. కలర్ స్కైట్ టైప్లో తీశారు. వావ్, మళ్ళీ మధ్యలో మెట్ల కిందకి వెళ్ళాలి. అవుతుంది మరి, అవదైతే ఆ మాత్రం 74 కోట్లెట్టి తీశారంటే. సాటర్డే కదా, అందుకని చాలామంది జనం ఉన్నారు. వెనకాల నుంచి చూద్దాం ఎలా ఉంది. అరగంటే మళ్ళీ టైమింగ్, అరగంట మళ్ళీ లిమిట్ దీనికి. పద నడు పట్టుకో. బాగుందండి. డైనోసార్ ముక్కలో ఉంది కదా, డైనోసార్ ముక్కలో లేదు. ప్రశాంతంగా వెళ్ళరా, నువ్వు వెళ్ళి ముందుకెళ్ళి. ఎత్తుకోవడం కుదరదు, అడ్డమే. ఎత్తుకోవడం అలవాటు వద్దురా. నడు. ఆ కిందన ఉన్నాయి షిప్పులకి కావాలితే, షిప్పులకి వెళ్ళాలంటే అక్కడ క్రౌన్ టౌన్ ఉందండి. అదిగో వావ్, అది ఎక్కకూడదు, తప్పు. కలర్ఫుల్ అటల్ బ్రిడ్జ్ కలకల్లాడిపోతుంది జనాలతో, శనివారం కాబట్టి. తినడానికి కూడా చిన్న బేకరీ ఉంది, అమూల్. వాసన గుమాయించేస్తుంది.
ఫ్లవర్ది మూస్తుంది అన్నాడే, ఫ్లవర్ది కూడా అడిగాను నేను. బాగుంది డిజైన్, గాలికి చూసావా? ఏటే జస్ట్ గ్లాస్ నాన్న. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏమో. ఐస్ క్రీమ్ ఏదిరా సౌండ్ వస్తుంది ఎక్కడ? ఏరోప్లేన్ సౌండ్. జాగ్రత్త జాగ్రత్త, బాగున్నా. చిన్నప్పుడు మేము ఆడుకునే వాళ్ళు. బా 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 ఎలా ఆడరా బోటింగ్కి? చూద్దాం, కిందకి వెళ్ళి చూద్దాం. అయ్యో ఫ్లవర్ది మిస్ అయిపోయానా? లోపల ఉంది ఆ టేపు. అదిగో ఫ్లవర్ అన్నాడు చూడు, ఫ్లవర్ గార్డెన్, అదే మిస్ అయిపోయాం. లోపల ఉంది, అది క్లోజింగ్ అయిపోయిందంట. అది ఉండుంటే బాగుంది అక్కడ. అదిగో అవును, అదిగో ఆ లోపల ఇండోర్ ప్లాంట్. మిస్ అయిపోయాం. నెక్స్ట్ టైం వెళ్దాం, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వద్దాం. అక్సర్ రివర్ క్రష్ బోటింగ్ పేరు. ఈవినింగ్ బాగుంటుంది అలా వాకింగ్ చేసుకోవడానికి, ఫ్యామిలీతో, లవర్స్తో, ఎవరితో అన్నా నీకు నచ్చిన వాళ్ళతో. ఫ్లవర్ది కూడా ఉండుంటే బాగున్నాయి, మిస్ అయిపోయాం. అదిగో ఫ్లవర్దే, ఫ్లవర్ది మిస్ అయిపోయి. ఏం బుల్లి ఏడుతామే బుల్లి? ఫ్లవర్స్దే గార్డెన్ మిస్ అయిపోయాం. అది టికెట్ అడిగితే అది లేదని చెప్పారు. సైకిల్ కూడా ఇస్తారు ఇక్కడ. కిందకి వెళ్దాం. కిందకి వెళ్ళాలా? ముందు పైన చూసేద్దాం, కింద వెళ్దాం, కిందకి వెళ్దాం, తర్వాత వెళ్దాం. ముందు పైన కవర్ చేసేద్దాం. साबरमती रिवर फ्रंट. ఇది కొంచెం వెళ్ళారా? వెళ్తున్నారు కదా. ఈయన చూస్తే మన తెలుగు వాళ్ళు ఉన్నారంటే. టికెట్ రే మనం బయటకు వెళ్ళినప్పుడు బండి.
భలే ఉంది. క్రిస్మస్యా? ఇది ఎంట్రన్స్లో ఉంది. రివర్ ఫ్రంట్ అదిగో సాబర్మతి రివర్ ఫ్రంట్ ఎంట్రన్స్. ఇది మనం బ్యాక్ సైడ్ నుంచి వచ్చాం. బాగుంది శ్యాము. చూడండి సాయంకాలం శనివారం. తినడానికి ఏమైనా తినడానికి వచ్చిన తిన్నది. ఎక్కుదాం. హోటల్ బ్రిడ్జ్ కిందకి వచ్చాం. కింద నుంచి వ్యూ. అలా పెట్టేశారు. ప్రొఫెషనల్ అంటే అలా పెట్టించాలా నీకు కూడానే. Nothing. సాయంకాలం ఎంత అందంగా ఉందండి. కలకల్లా ఆడిపోతుందంటే. జస్ట్ 74 కోట్లు అంతే. జాగ్రత్తలు పట్టుకోదా. శ్యామ్ బాబా ఎలా చూడు ఒకసారి. అలాగే వెళ్ళి ఒకసారి. పాము పడగలా ఉంది కదా అది.
అందుద్దు నీకు అక్కడ నుంచి చేయబడ్డానికి చేయి గట్ట పెట్టకూడదు. ఏరోప్లేన్ ఇక్కడ తిరుగు. కొద్దిగా లైటింగ్లో అయితే బాగున్నాయి. సైకిల్ కావాలా? వద్దు. ఎక్కడ ఫాస్ట్గా వెళ్ళదు అలాగా సైడ్. మళ్ళీ వస్తాను ఇంకోటి.